కర్నూలు జిల్లా శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నెల 19 నుండి 26వ తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నట్లు ఆలయ ఈవో శ్రీనివాసరావు తెలిపారు. నల్లమల అడవి ద్వారా కాలినడకన వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం అటవీ శాఖ సమన్వయంతో అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈవో తెలిపారు. సామాన్య భక్తులకు బ్రహ్మోత్సవాల సమయంలో 24 గంటలు స్వామి అమ్మవార్ల దర్శనం కల్పించేందుకు కృషి చేస్తున్నామంటున్న ఆలయ ఈవో శ్రీనివాసరావుతో మా ప్రతినిధి శివరాజ్ కుమార్ ఫేస్ టు ఫేస్. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీశైల దేవస్థానంలో చురుగ్గా బ్రహ్మోత్సవాల కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే రాష్ట్ర మంత్రుల బృందం ఒకసారి శ్రీశైలం దేవస్థానం చుట్టుపక్కల మొత్తం పరిశీలించి అధికారులను సూచన ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఆలయ శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు. ఏదైతే బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఏర్పాట్ల గురించి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఏదైతే శివరాత్రికి ఇటు కర్ణాటక నుంచి మహారాష్ట్ర, ఇటు మన ఏపీ, తెలంగాణ నుంచి భక్తులు ఏదైతే కాలినడకన రావాల్సి వస్తుంది, దానికి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు సార్? ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. మనకు కాలినడకన వచ్చేటువంటి భక్తులు మన ఆత్మకూరు వరకు హైవే మీద వస్తారు. అక్కడి నుంచి బైర్లూటి, నాగులూటి అడవి మార్గంలో మనకు కైలాస ద్వారం వరకు కూడా 40 కిలోమీటర్ల వరకు పెద్ద చెరువు, అదేవిధంగా మరి పంగిడి బేసు, ఇలాంటి వాటన్నిటినీ 40 కిలోమీటర్ల స్ట్రెచ్ వాళ్ళు కాలినడకన వస్తారు. ఈ 40 కిలోమీటర్ల పరిధిలో మనం ఫారెస్టు, అదేవిధంగా దేవస్థానం వారు సంయుక్తంగా వారికి కాలినడకన వచ్చేటువంటి భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఒకటి రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాంతోపాటు వారు ఎన్ని కిలోమీటర్లు అయితే నడిచినటువంటి మధ్యలో కొంతసేపు సేదతీరి అక్కడ కాలకృత్యాలు తీర్చుకోవడానికి, అదేవిధంగా మంచినీటి వసతి, అదేవిధంగా వైద్య సదుపాయం, వీటన్నిటితోటి మనం బేస్ క్యాంపుల్లాగా ఏర్పాటు చేసి అక్కడ మనం షామియానా వేస్తాం. షామియానాతో పాటు కొన్ని పట్టలు ఏర్పాటు చేసి వారు కాసేపు సేదతీరటం, అదేవిధంగా ఎక్కువ దూరం ప్రయాణిస్తారు కాబట్టి వాళ్ళకి కొంత అలసటకు గురవుతారు. అలసటకు గురితో పాటు చిన్నపాటి కాళ్ళు నొప్పులు, అదేవిధంగా ఏదైనా స్క్రాచెస్ అలాంటివి ఉన్నా కూడా వారికి కావాల్సినటువంటి వైద్య వ్యవస్థలో భాగంగా ఆయింట్మెంట్స్ ఇలాంటి వాటిని కూడా మనం ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా డాక్టర్లను కూడా స్పెషలిస్ట్ డాక్టర్లు వారి యొక్క సేవలు ఉంటాయి. అక్కడ మరుగుదొడ్లు, అదేవిధంగా మంచినీటి వసతిని ఏర్పాటు చేస్తున్నాం. అసలు కాలినడకన ఎంతమంది మనం అడవి మార్గంగా వస్తున్నారనే దాన్ని కూడా మనం కెమెరాలో వాళ్ళ యొక్క వివరాలంటే ఎంతమంది అనేది కౌంట్ చేయడానికి సంబంధించి హై స్పీడ్ కెమెరాలను కూడా మనం ఏర్పాటు చేస్తున్నాం. సో అక్కడ వరకు కైలాస ద్వారం వరకు వారు వస్తారు. కైలాస ద్వారం నుంచి మధ్యలో కూడా ఏదైనా సందర్భంలో వాళ్ళు కొంతమంది కనుక నడవలేని పరిస్థితిలో కనుక ఉన్నట్లయితే మనం కొన్ని జీప్స్ లాంటి వాటిని 4 జీప్స్ని ఏర్పాటు చేసి ఫారెస్ట్ అధికారులతోటి సమన్వయం చేసుకొని వారిని అక్కడి నుంచి తీసుకొని వచ్చేసి దేవస్థానం ఆవరణలో ఉన్నటువంటి మనం చలువ పందిడి లాంటివి ఏర్పాటు చేసాం. అక్కడ కూడా కాసేపు వారు సేద తీర్చుకొని స్వామి అమ్మవార్ల యొక్క దర్శనాన్ని చేసుకొని వారికి ఎటువంటి అసౌకర్యం కాకుండా ఇది ఉంది. స్వామి అమ్మవార్ల మీద ఉన్నటువంటి భక్తిభావంతో కొంత వ్యయ ప్రయాసాలు కోర్చి మొన్న మేము చూసినప్పుడు 600 కిలోమీటర్ల నుంచి కూడా వారు చాలా భక్తిభావంతో వస్తున్నారు అనేది మేము ప్రత్యక్షంగా చూడటం జరిగింది. కలెక్టర్ గారు, నేను, ఎస్పీ గారు, జాయింట్ కలెక్టర్ గారు మేము అందరం చూసినప్పుడు దాన్ని చాలా అప్రిషియేట్ చేయాల్సిన అంశం అయినప్పటికీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం తినేటువంటి ఆహారం, పీల్చేటువంటి గాలి, మనం త్రాగేటువంటి నీరు, ఇవన్నీ కూడా కొంత కలుషితమైనటువంటి పదార్థాల్లో ఉన్నందువల్ల వారికి అనారోగ్య సమస్యలు ఏదైనా ఉన్నా కూడా మనం స్పెషలిస్టు డాక్టర్లు కూడా, కార్డియాలజిస్ట్ని కూడా ఈసారి అందుబాటులో ఉంచుతున్నాం. అందుబాటులో ఉంచిన దాంతోపాటు ప్రతి 15 కిలోమీటర్లు 10 కిలోమీటర్ల వరకు మనం ఏఎస్ఎల్ అంటే అడ్వాన్స్డ్ లైఫ్ సేవింగ్ దీంతో మనం 104 అదేవిధంగా అంబులెన్స్ను కూడా పెట్టడం జరుగుతుంది. భగవంతుని దయ వల్ల ఈ సంవత్సరం చిన్నపాటి అసౌకర్యానికి జరగకుండా ఉండడానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అటు దేవస్థానం తరపున, అదేవిధంగా ఫారెస్ట్ వారితో కూడా ఏర్పాటు చేయడం అనేది జరుగుతూ ఉంది. ముఖ్యంగా శ్రీశైలానికి వచ్చిన భక్తులకు మీరు ఎలాంటి దర్శన సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు సార్? మనం ఈ సంవత్సరం ఏర్పాట్లో భాగంగా గత సంవత్సరం ఉన్నటువంటి ఉచిత దర్శనానికి సంబంధించినటువంటి కంపార్ట్మెంట్లని మనం అదనంగా గంగాధర మండపం వరకు కూడా దాన్ని విస్తరించడం జరిగింది. అదేవిధంగా గతంలో ఉన్నటువంటి 150 రూపాయలు ఉన్నటువంటి టికెట్లు, అదే 200 రూపాయలు ఉన్నటువంటి దాన్ని ఈసారి ప్రత్యేకించి ఏమన్నా హోటల్ అనేది గతంలో ఒకటి ఉండేది, దాన్ని ఇప్పుడు మొత్తం కూడా తీసేసి అవి కూడా మన యొక్క భక్తులు అవసరమైనప్పుడు ఎక్కువగా ఉన్నటువంటి వారికి సంబంధించి
మనం ఏర్పాట్లు చేయడం అనేది జరిగి అదనపు హోల్డింగ్ ఏరియా అంటాం. అంటే ముందు క్యూలో ఎక్కువ మంది ఉన్నప్పుడు నెక్స్ట్ వెయిట్ చేయడానికి సంబంధించి కొంత ఆ క్యూలో కాకుండా కంపార్ట్మెంట్ లాగా ఉంటుంది, దాంట్లో నిల్చోవచ్చు. వారికి కావాల్సినటువంటి మంచినీరు, అదేవిధంగా మరుగుదొడ్లు వస్తాయి. దాంతోపాటు మధ్య మధ్యలో మనకు ఉన్నటువంటి అన్నప్రసాద వితరణ ఏదైతే ఉందో వారికి అసౌకర్యం కాకుండా చూసుకోవడం కోసం మనం పెద్ద ఎత్తున గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం 40% పైబడి మనం క్యూ లైన్ మేనేజ్మెంట్లో భాగంగా చూస్తున్నాం. అదేవిధంగా ఈ సంవత్సరం ప్రత్యేకించి గౌరవ మంత్రివర్యులు సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి గారి ఆలోచనకు తగ్గట్టుగా ప్రతి ఒక్కరికి కూడా, అంటే క్యూ లైన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనం ఒక 300 మిల్లీలీటర్ల వాటర్ బాటిల్ను కూడా ఒకటి దేవస్థానం తరపున ఉచితంగా ఆర్ఓ వాటర్ని మనం వారికి ఇవ్వటం అనేది జరుగుతుంది. దాంతోపాటు కంపార్ట్మెంట్లో కూడా మనం అన్నీ కూడా ఆర్ఓ ప్యూరిఫైడ్ వాటర్ తప్పక మనం పంపు వాటర్ ఇలాంటివి కాకుండా మనం సప్లై చేస్తున్నాం. దాంతోపాటు అన్నపానాయాలను కూడా ఇస్తున్నాం. కాబట్టి ఎక్కడ అసౌకర్యం కలగకుండా ఉండటానికి మాత్రం స్వామి అమ్మవార్ల కరుణా కటాక్షంతో ఆ ఏర్పాట్లు చేయడం అనేది జరుగుతూ ఉంది. ముఖ్యంగా బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అయిన రోజు నుంచి స్వామి అమ్మవార్ల సేవలకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి సార్? మనకు బ్రహ్మోత్సవాలు 19వ తారీఖు నుంచి మార్చి 1వ తారీఖు వరకు ఉంటాయి. కాబట్టి 19వ తారీఖు నుంచి మనం కూడా కేవలం అలంకార దర్శనం తప్పక వేరే దర్శనం ఏం లేదు. మన ఉచిత దర్శనం 200, 500 టికెట్లు. అదేవిధంగా మన ప్రధానమైనటువంటి మెయిన్ గోపురం ఎస్కేడి కానీ, అదేవిధంగా పుష్కరిణి దగ్గర ఉన్నట్టు ఆ 2 గేట్లు కూడా కంప్లీట్ అవుతాయి. వివిఐపి కానీ విఐపి కూడా మనకు గేట్ నెంబర్ 2 హరిహరరాయ గోపురం నుంచి మాత్రమే వారిని తీసుకొని వెళ్తారు. సామాన్య భక్తులకి ఎక్కడికి అసౌకర్యం లేకుండా టెంపుల్ యొక్క టైమింగ్స్ను కూడా 24 గంటల్లో 21 గంట కంటిన్యూస్గా మన యొక్క భక్తుల కోసం అని చెప్పేసి ఉచిత దర్శనాన్ని మనం కొనసాగిస్తున్నాం. అదేవిధంగా 200 రూపాయలు, 500 రూపాయలు వారి అవసరాల మేరకు లేదా అతి శీఘ్ర దర్శనం, శీఘ్ర దర్శనానికి సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నాం. సో ఈసారి మనం సామాన్య భక్తులకే ఎక్కువగా పెద్దపీట వేయటం ద్వారా 21 గంటల సేపు స్వామి అమ్మవార్లను చూసుకోవడానికి సంబంధించిన మన ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. అంటే ముఖ్యంగా ఏదైతే పాగాలంకరణ చూడడానికి చాలామంది ఏదైతే ఆ రోజు రావడం జరుగుతుంది, ఆ రోజు ప్రత్యేకంగా ఎలాంటి ఏర్పాట్లు చేశారు సార్? మిగతా భారతదేశంలో ఎక్కడా లేనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం మన స్వామి అమ్మవార్ల యొక్క, అంటే బ్రహ్మరంభ మల్లికార్జున స్వామి వార్ల యొక్క కళ్యాణోత్సవంలో భాగంగా మనకు వివాహక సమయంలో ఎట్లయితే మన తలపాగా చుట్టేసి తర్వాత దాంతోపాటు భాషికం అనేది పెట్టడం ద్వారా మన యొక్క ప్రధానమైనటువంటి ఈ వివాహ తంతు ఏదైతే ఉందో అది స్వామి అమ్మవార్లకు కూడా ఉండటం. అదేవిధంగా మనకు ఈ పాగాలంకరణ అనేది మనకు చీరాలకు సంబంధించినటువంటి పృథ్వీ వెంకటేశ్వర్లు గారని వారు ప్రత్యేకించి ఈ పాగాలంకరణ చేయడానికి సంబంధించినటువంటి 26వ తారీఖు రాత్రి 10 గంటల నుంచి 12 గంటల వరకు ఇది ఉంటారు. మనకు దేవాలయ ప్రాంగణంలో కేవలం 9,000 మంది నిల్చోటానికి మాత్రమే అవకాశం ఉంది. సో ఒక పక్క మనకి చంద్రావతి కళ్యాణ మండపం నుంచి వారు బయలుదేరినటువంటి ఇరుముడి స్వాములు, అంటే శివదీక్షాపరులు ఎవరైతే ఉండారో వారు రావడానికి ఎస్కేడి గేట్లో గుండా వారు వచ్చేసి రైట్ సైడ్లో ఉమామహేశ్వర స్వామివారు, అదేవిధంగా మనకు ఉన్నట్టు రాజరాజేశ్వర స్వామివారు ఉండేటువంటి ఆ ప్రదేశంలో వారికి కేటాయింపు జరుగుతుంది. అదేవిధంగా విఐపి లాంటి వారికి కూడా మనకు ఉన్నటువంటి కళ్యాణ మండపం ముందు ఉన్నటువంటి ప్రదేశంలో ఇట్లా మనం క్లియర్గా ఎవరు ఎక్కడ ఉండాలనేది ఉంది. మనం 9,000 మంది మాత్రమే లోపల అలౌ చేయటం అనేది జరుగుతుంది. దాన్ని బట్టేసి మనకు ఏ కంపార్ట్మెంట్లు నిండిని ఏందనేది మనకు తెలుస్తుంది. కాబట్టి ఇక తదుపరి మాత్రం మనం ఏమీ చేయలేము. దానికి సంబంధించి గేట్లు వేయటం ద్వారా మనకున్నటువంటి పోలీసు, అదేవిధంగా సిబ్బంది, టెంపుల్ సిబ్బంది అందరంతో సమన్వయంతో స్వామి అమ్మవార్లు ఎవరికి అవకాశం ఇచ్చేసి ఆ పాగాలంకర దర్శనానికి మరి వారి కరుణా కటాక్షాలు ఉంటాయో వారికి మాత్రం చేయగలం. మిగిలినటువంటి వారికి మనం ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేయలేము. ఎందుకంటే అది ప్రత్యేక కార్యక్రమం. అదేవిధంగా మరి ఆలయ ప్రాంగణంలో మాత్రమే జరిగేది కాబట్టి అది అయితే దానికి సంబంధించినటువంటి మనం రిలే ఒకటి డిజిటల్ దీంతో ఎల్ఈడి స్క్రీన్ ద్వారా బయటకు ఉంటుంది. కాబట్టి ఆ రిలే అనేది ఇవ్వడానికి సంబంధించిన ఏర్పాట్లు అయితే జరుగుతాయి. ఇది పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే శ్రీశైలానికి వచ్చే సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ ఈసారి స్వామి అమ్మవార్ల దర్శనానికి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పి ఈవో శ్రీనివాసరావు గారు చెప్తున్నారు. కర్నూలు.